కాంగ్రెస్ బీజేపీనా ఏ పార్టీ గెలుస్తుంది? కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 3 రోజులుగా సాగుతోంది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం లీడ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కొనసాగుతున్నారు. 10వ రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డి 4540 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఒక 9వ రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఆధిక్యం వచ్చింది. 9వ రౌండ్ లో అంజిరెడ్డి కంటే 675 ఓట్లు ఎక్కువగా సాధించారు నరేందర్ రెడ్డి. ఇవాళ సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ఏ విధంగా సాగుతుంది వివరించడానికి కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారంటున్నారు. చివరి వరకు ఆయనే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఇంకా ఎన్ని రౌండ్లు మిగిలిన్నాయి? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సో మొదటి ప్రాంత ఓట్లకు సంబంధించిన లెక్కింపు పూర్తయినట్టు మనం చెప్పుకోవచ్చు. 11వ రౌండ్ సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది. అంటే సుమారుగా 5000 వరకు కూడా బీజేపీ అభ్యర్థి లీడ్ ఉండే అవకాశం కనబడుతుంది. మొత్తం ఈ కౌంటింగ్ కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. 1 నుంచి 5వ రౌండ్ వరకు బీజేపీ తన ఆధిక్యాన్ని చాటినప్పటికీ 6, 7, 8, 9 మాత్రం కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటింది. కానీ 10వ రౌండ్ 11వ రౌండ్ వచ్చరికి బీజేపీ తన ఆధిక్యాన్ని చాటింది. అంటే మొత్తానికి T20 క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా అలాంటి కౌంటింగ్ మాత్రం సాగింది. చాలా ఉత్కంఠభరితంగా సాగింది. రౌండ్ కూడా చాలా జరిగిన పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారని ఇంకా స్పష్టత రాలేదు. మరికొద్ది సేపట్లో అయితే 2వ ప్రాంత ఓట్లు కూడా లెక్కిస్తారు. దీని ద్వారా కూడా ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారన్న విషయం అయితే తెలుస్తుంది. ఇప్పటికే అభ్యర్థులు కొంత టెన్షన్గా కూడా కనబడుతున్నారు. అంటే వన్ సైడ్ ఉంటుంది, మొదటి ప్రాంతంతో గెలుస్తామని చెప్పి భావించినప్పటికీ అలాంటి రిజల్ట్స్ అయితే కనబడట్లేదు. చాలా హోరాహోరీగా దాదాపున ప్రతి బూత్లో 40-50 ఓట్ల తేడా ఉంది. అంటే 6 రౌండ్ల బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ కాంగ్రెస్కు వేగంగా 6 రౌండ్ తర్వాత కాంగ్రెస్ వేగంగా పుంజుకుంది. అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గణనీయంగా ఓట్లను చీల్చిన నేపథ్యంలో కొంత కాంగ్రెస్కి లాస్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. ఆయన కూడా సుమారుగా ప్రతి దాంట్లో కూడా ఆయన ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. రౌండ్ ఉత్కంఠభరితంగా కూడా లెక్కింపు అయితే కొనసాగింది. మొత్తానికి 11 రౌండ్లకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయింది. మరొక అర్ధ గంటలో 2వ ప్రాంత ఓట్లు లెక్కిస్తారు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారుగా 5000 ఓట్ల మెజార్టీతో కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అయితే ఉన్నారు. మరి 2వ ప్రాంత ఓట్లు మొత్తం ఇక్కడ 56 మంది బరిలో ఉన్నారు. ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారిని ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే దాదాపున ఇంకొక గెలుపుకు 42,000 ఓట్లు కావాలి. ఖచ్చితంగా 3వ అభ్యర్థి అయినా కూడా ప్రసన్న హరికృష్ణ కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఆయనకు 2వ ప్రాంత ఓట్లు ఏ పార్టీకి పడితే అది గెలిచే అవకాశం నేపథ్యంలో ఇటు కాంగ్రెస్కు బీజేపీ మధ్య 5000 ఓట్ల వ్యత్యాసం ఉంది. మరి 5000 ఓట్లను రీచ్ కావాలంటే వన్ సైడ్గా 2వ ప్రాంత ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్కు పడాలి. లేదంటే ఇలాంటి ట్రెండ్ కొనసాగితే కొంత బీజేపీ గెలిచే అయితే అవకాశం ఉంది. పూర్తి రిజల్ట్ రావడానికి ఈరోజు అర్ధరాత్రి 10 దాటే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికైతే ఉత్కంఠభరితంగా ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే కొనసాగింది. రైట్ సంపత్.